హాయ్, దిస్ ఇస్ విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా పుట్టింది, ఆలయం ప్రత్యేకతలు ఏంటి, పూర్తి చరిత్ర ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు ఎలాగో నచ్చుతుంది అనుకుంటున్నాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక హిందువులు దర్శించుకునే ఆలయం ఏమిటంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానమే. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్ చెందిన తిరుమల దేవాలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు 80,000 నుంచి 1,00,000 జనాభా వరకు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరం జనవరి 1న అయితే ఏకంగా 1,20,000 పైగా భక్తులు ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుమల ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యధిక ధనిక ఆదాయంగా కీర్తి పొందింది. ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకు సైతం స్థానం దక్కించుకుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న తిరుమల దేవస్థానం చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయం ప్రత్యేకతలు, చరిత్ర ఏమిటి? ఒకప్పుడు దట్టమైన అడవిలో స్వామివారు ఎలా వెలిశారు? పూర్తి విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఇక్కడ వెలియడానికి ఇక్కడ ఏం జరిగింది, పురాణాల్లో ఏముందో చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, వీరిలో ఎవరు గొప్పో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దానితో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషులో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుని పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదట దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉంటాడు. భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా ఇంద్రుడు పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని, నిన్ను విశ్వమంతా అహంకారాన్ని ఆత్మగా సూచిస్తుంది అని భృగు మహర్షిని ఇంద్రుడిని శపించి వెళ్ళిపోతారు. ఇక భృగు మహర్షి త్రిమూర్తులో ఒకరైన బ్రహ్మ దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకున్న 4 తలలతో ఒక తలతో వేదాలు పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరొక తలతో తన భార్య సరస్వతితో గడపడం లాంటి వాటితో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో ఉండి మహర్షిని గమనించాడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడు, నీవు ఎప్పుడు నికరలింగంలో మాత్రమే పూజించబడతావు అని శపిస్తాడు. ఇక చివరిగా విష్ణు దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషువులపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలు అనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడంతో అవమానంగా భావించి దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేలుకొన్న విష్ణువు భృగుడి పాదాలు మొక్కడం ప్రారంభించాడు. భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తారు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణుకి వ్రతం చేయమని తన ఋషులను ఆదేశిస్తారు. కానీ భృగు మహర్షి అలా ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్లు అనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచిపెట్టి ఒక యువ ఋషిలా మారి భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వేర్కి వచ్చి స్థిరపడుతుంది. ఇక మరోవైపు విష్ణువును విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తనని వెతికేందుకు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోకి మారి భూమికి వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో ఎతుకుతాడు, కానీ ఆమె ఆచూకీ ఎక్కడా దొరకదు. అలసిపోయిన విష్ణువు తిరుమల కొండకి చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడింది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు వెతకడం చూసి కాస్త ఎలాగైనా అతనికి సహాయపడమని ఈ విషయాన్ని శివుడికి, బ్రహ్మదేవుడికి తెలిపి ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనలకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మదేవుడు ఏమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజు అయిన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువులు మందలో ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలోపల ఉన్న శ్రీనివాసుడి అనగా విష్ణువుకి పాలు పోసి విష్ణువుకు పాలు అందేలా ఆ ఆవు పాలు పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఆ సంఘటన అక్కడున్న ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని ఆవుని కొట్టడానికి ప్రయత్నించగా అంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలో నుంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అంటే శ్రీనివాసుడి తలకి తగులుతుంది. ఆ దెబ్బ విష్ణు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావని శపిస్తాడు. దాంతో ఆ కాపరి అక్కడే మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అవమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆవుకు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించిన తనని మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక ఆవు దూడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా జన్మిస్తావు అని శపిస్తాడు. దాంతో ప్రోలరాజు ఒక్కసారిగా విష్ణు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకునేందుకు విష్ణువు ఆ రోజు క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురుని వివాహం చేసుకుంటానని ఆ రాజుకి వరం ఇస్తాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని తన సంతానం కోసం యజ్ఞం చేయగా
బంగారు కమనంలో ఒక పాప దొరుకుతుంది. దాంతో ఆ పాపకి పద్మావతి అని పేరు పెట్టుకొని పెంచుకుంటాడు. పద్మావతి చదువుకొని అందమైన మహారాణిగా ఎదుగుతుంది. మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రయానికి వెళ్ళినప్పుడు తన తలపైన తగిలిన దెబ్బను, ఆ ప్రాంతపు జుట్టు పోయి మచ్చల మారిన ఆ దెబ్బను నీల అనే యువరాణి చూసింది. దాంతో యువరాణి మచ్చ ఉన్న శ్రీనివాసుడికి తన జుట్టుని జత చేస్తుంది. శ్రీనివాసుడు తన సహాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞత తెలిపి ఆమెను ఒక దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని మీకు దానం చేస్తారు, దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరానికి ఆశీర్వదిస్తాడు. అందువలనే తిరుమలలో అందరూ తలనీలాలు సమర్పించేది. ఇక శ్రీనివాసుడు భూమిపైకి కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతాడు. దాంతో చివరికి తన ప్రేమను మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె గనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులు అన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదకి అధిపతి అయిన కుబేరుని ప్రార్థిస్తాడు. కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలు శ్రీనివాసుడికి అప్పగిస్తాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఆ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెబుతాడు. ఇక చివరిగా శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరిగి కొండపైకి తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండలోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తారు. ఇక వీరిద్దరికీ పెళ్ళైన చాలా ఏళ్లకి వీరి విషయం లక్ష్మీదేవికి నారదుడు ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి అనగా తిరుమల కొండకు వస్తుంది. దాంతో తిరుమల కొండపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్యలో గొడవ జరగడంతో ఈ గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిలాగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడికి ఛాతి ఎడమవైపున, పద్మావతి శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండలో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవ్వడం జరిగింది అని పురాణాలలో తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని పురాణాలు మరో విధంగా ఈ చరిత్ర తెలపడం జరిగింది. ఒక విష్ణువు తన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైకాప అనే అర్చకుడు గోపినాథ దీక్షలు వీరిని కనుక్కున్నారు. శ్రీవారు ప్రస్తుతం మన ప్రదేశంలో ప్రతిష్ఠించారని పురాణాల్లో వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడైన తొండమన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 సంవత్సరాలు దాటిందని చరిత్రలో ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాలు సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి తరం ఎంతో వైభవంగా ఈ తిరుమల దేవస్థానానికి రావడం జరుగుతుంది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను సమర్పించుకున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయంపై విశాలమైన హదిరాంజీ మఠం తప్ప ఎటువంటి నిర్మాణాలు లేవు. అతి కొద్ది ఇల్లు మాత్రమే ఆ సమయంలో ఉండేవి. అలాగే కోతుల బెడత విపరీతంగా ఉండేది. అడవి పందులైతే కొండలపైకి మనుషుల మధ్య తిరుగుతూ ఉండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపై గుంపులుగా డప్పు వాయిస్తూ గోవిందనామం స్మరిస్తూ కొండపై వెళ్లేవారు. చివరికి 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కోసం కొండ మీద వెళ్లేందుకు మెట్లను నిర్మించింది. ఆ తర్వాత 1930లో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు 26 కోట్లతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీడీపీ బోర్డు వారు ఈ మెట్ల మార్గం పై నుంచి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయం పూజల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న లాంటి పదార్థాలు తిరుమలకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్ర ఘోష అనిపిస్తుందని, ఇది స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినబడుతుందని పూజారులు తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం అనేది శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలోనే శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ తేమగా మారడం ఇప్పటికీ విశ్వయంగా కనిపించే విషయమే. ఇలానే శ్రీవారి విగ్రహం ఎప్పుడు వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలలో, కష్టాలలో నుంచి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా వెలిశాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. కలియుగం అంతం అయ్యేంత వరకు నేను స్వయంగా ఈ తిరుమలలోనే కొలువై ఉంటానని శాశ్వత్తు ఆ మహావిష్ణువే మాట ఇచ్చారట. కలియుగానికి అధిపతి శ్రీనివాసుడు అని పురాణాల్లో సైతం రాసి ఉంటుంది. ఈ కలియుగంలో ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ కలియుగంలో తిరుమలకి వెళ్ళాలి అని కరాఖండిగా చెప్పారు మన పూర్వీకులు. స్వామివారి కటాక్షం పొందాలంటే బంగారు ఆభరణాలు, ముడుపులు చెల్లించవలసిన అవసరం లేదు. వెండి కాసులను కుమ్మరించవలసిన అవసరం లేదు. భక్తితో స్వామివారిని స్మరించుకుంటే చాలు. ఇంకా నేను మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నా. మనం శ్రీవారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వచ్చాక గుడి చుట్టూ తిరిగి వెళ్తాం. అక్కడి గుడి ఎడమ పక్కలో బంగారు గుడి పైన
విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళాలి. అప్పుడు మనకు మోక్ష మార్గం ప్రసాదించబడుతుందని పురాణాల్లో గాథ. మీరు ఈసారి వెళ్ళాక ఖచ్చితంగా చూసి దర్శించుకోండి. అలానే ఈ ఆలయంలో ఉన్న దేవుణ్ణి శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వర, బాలాజీ, తిరుమల బాలాజీ అన్ని ఎన్నో పేర్లతో ఏ పేరుతో పిలిచినా శ్రీనివాసుడు పలుకుతాడు. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెనుక దాగి ఉన్న చరిత్ర. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి గోవిందా గోవిందా.